క్రీస్తుకు జయ విజయ గీతం ఆడరే. మన తండ్రి దేవునుడియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. భక్త కోటికి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17 నుండి చివరకు విందాం. చివరికంటే 24 వరకు విందాము. తర్వాత ఉన్న భాగం కంక్లూజన్లో చూసుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి అట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమునందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా, మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. చాలండి. ప్రైజ్ ది లార్డ్. వెరీ లెంగ్తీ సెంటెన్సెస్. చదివిన వారికి, చదివించిన వారికి, ముఖ్యంగా వినేవారికి అలసట వచ్చేసి వాక్య భాగాలు వెరీ లెంగ్తీ అయినను విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరమ తండ్రి, నిష్పక్షపాతివైన మా పరమ న్యాయాధిపతి, మీ స్తుతులు. మా ప్రభువును మీ అద్వితీయ కుమారుడు యేసునకు తమరిచ్చిన మహిమకై స్తోత్రములు. మీ కుమారుడు మిమ్మల్ని మహిమపరచడానికి మీరిచ్చిన మహిమ ఆయనకు కిరీటముగా అయినది. అదే విధముగా మేము మీకు మహిమ తెచ్చులాగానే మీ మహిమతో మేము నింపితే తప్ప ఈ భూలోకమందున్నంత కాలము మేము మిమ్మల్ని మహిమపరచలేము. ఇది వాక్య సత్యము, మీరు చెప్పిన సంగతి గనక మీకు స్తోత్రములు. ఈస్టర్ తరువాత మొదటి ఆదివారానికి బిడ్డలమైన మేము మీ పాద చెంత చేరి వచ్చాము. నాయనా, మీ మాట బ్రతికించు మాట, జీవమిచ్చు మాట, మృతులను సజీవులుగా లేపు మీ మాటకై స్తోత్రములు. నాయనా, ఈ పాండమిక్ డేస్ ఇంకా మా మీద నీడవలే మమ్మను వెంటాడుతున్నవి. అయినను మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడు, మీ పేరు మా మీద వ్రాసా, మీకు స్తోత్రాలు. ఇది మా మంచితనం అంట కాదు, మా భక్తి అంట అసలు కాదు. మమ్మ కనికరించమని
ఇదంతా వెరసి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా నిమిత్తమే మీ సన్నిధిని ఒలికించిన రక్తార్పణ సందర్భముగా మేము మీ పాదాలు పట్టుకున్నాము. మమ్మల్ని మన్నించండి రాజా. అందులో ఈ దినాన్ని మీ బలను ప్రవేశిస్తుండే మమ్మల్ని బలపరచండి. మేము ఈ లోకమందు యాత్రికులమును పరదేశమును ఉన్నాము గనుక ఈ సంగతి మా ప్రియమైన బిడ్డలు మేము నిత్యము అనునిత్యము జ్ఞాపకం ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి. వీఆర్ నాట్ ద నేటివ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ గొప్ప సత్యాన్ని బిడ్డల మనసులో రాయండి. ఇక్కడ మేము ఉన్నంతకాలము యాత్రికులము, అంత మాత్రమే కాదు పరదేశులము. మేము పరదేశులము గనక మమ్ము కరుణించమని ఈ మా యాత్ర ముగిసే లోపల, ఇచ్చడున్న మా పౌరసత్వం ముగించే లోపల మేము ఒకరినొకరు మిక్కటముగా మానక ప్రేమించుకోగలిగిన స్థితిగతులు మాకు ప్రసాదించమని చేరవచ్చిన బిడ్డలందరినీ పేరు పైన దీవించండి. దాని బిడ్డలతో కనికరించి మరో అవకాశం దయచేయండి. సమస్త ఆధిపత్యం మీకు అప్పగిస్తున్నాము. సార్వత్రిక సంఘాలపై మేము ముద్ర ఉంచండి నాయన. మీ సన్నిధిని మేము మీ కుమారుని యేసు పునరుద్ధానుడైన రీతిని మీ పునరుద్ధాన అనుభవం ఎరిగి మేము పుష్కలముగా మీ జీవం పొంది మీ యందు మా విశ్వాసము మా నిరీక్షణ ఉన్నవని రుజువు చేసుకుంటూ మమ్మల్ని సాగుటకు మీ కృపా సహాయముగా దయచేయమని యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, ఈవేళ పునరుత్థానము ఈవెంట్ అయింది. అది చరిత్రలో ఒక ఈవెంట్. చరిత్రను రెండు చేసిన ఈవెంట్ అదే. అక్కడ నుండి పునరుత్థానమున మహా సంఘటన జరిగిన దగ్గర నుండి సృష్టి మరియు కాలము, జీవితాలు ఇవన్నీ కూడా రెండుగా బాహాటముగా విభాగింపబడిపోయినవి. దేవుని ఆలయమందున్న తెర రెండుగా చీలిపోయింది. మనుషుడు దేవుని దగ్గరకు వెళ్ళదగిన యాక్సెస్ అది సరైన రీతిలో విత్ ఆల్ ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్ మన కొరకు రెడీ అయిపోయింది. ఇదంతా దేని పెట్టంటే ప్రభుని పునరుత్థానము. ఈ పునరుద్ధానం గురించిన అవగాహన పాత నిబంధన భక్తులకు ఉన్నది. అది ఉందనటానికి యోబు గారి చరిత్ర మనం ముందు పెట్టారు ఈవేళ. కనుక యోబు అంటాడు, ఒకసారి యోబు ఈవేళ పాఠమే, నేను శరీరమును విడిచినను. ఏమంటాడు 25లోనేమో నా విమోచకుడు సజీవుడు అంటాడు. తర్వాత భూమి మీద నిలుచుననియు చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో చాలండి. ఇక్కడ తాను వెళ్ళిన ఆ మరణ వేదనల గుండా, శ్రమల కొలిమిలో నుంచి మనుష్యుడు భూలోకంలో అంత శ్రమ పడతాం. యేసు ప్రభుని కాసేపు మనం పక్కన పెడితే యోబు వంటి శ్రమలు పడినవాడు ఎవడు లేడు. అన్టోల్డ్ టార్చర్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ బై జాబ్. ఎందుకంటే తను చేసిన అపరాధం కోసం కాదు. అలాగే ఈవేళ మనకు వచ్చి పడుతున్న శ్రమలు కానీ, శోధనలు కానీ, అనారోగ్యాలు, ఆవేదనలు ఇవన్నీ కూడా
కొంత శాతం పనిచేస్తుంది. మన అపరాధాలు 117 బాధలో మన బుద్ధి తక్కువై మనకు బాధ తెచ్చుకుంటూ ఉంటాం. బుద్ధి తక్కువై బాధల్లోకి వెళ్తూ ఉంటాం, శోధనలోకి. ఇవిలా ఉండగా శత్రువు మనల్ని చూసి పచ్చవరచగా వాడు ఈర్ష్యతో మన మీద ఏవో తెచ్చి పడేస్తూ ఉంటాడు. ఇది కూడా పక్కన పడేస్తే పరమందు దేవుడు తన అసెంబ్లీలో, తన శాసన మండలి సభలో కొన్ని తీర్మానాలు ఆయన చేయడం బట్టి కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి. మెట్రిక్ ఏమైనప్పటికీ టార్గెట్ మనమే కనుక అనుభవిస్తున్న శ్రమలు కానీ శోధనలు కానీ వీటన్నిటి గురించి గాబరా పడక్కర్లేదు. ఎందుకంటే పేతురు చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడు, ఇట్స్ వెరీ ఇంపార్షియల్. మనకి ఎలాగ న్యాయం తీర్చాలో ఆయనకి తెలుసు. మన మీద ఎన్ని రకాలుగా అపవాదాలు ఎంత మోతాదులో వేస్తున్నాడో, మన క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, మన ఇన్స్టిట్యూషనల్ ప్రెస్టేజ్ కానీ, మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కానీ, ఏవైతే అనుకోండి, ఇవన్నీ మన ఫైనాన్షియల్ స్టేట్ వాట్ ఇక అన్నీ కూడా ఎన్ని రకాలుగా అనుకోండి, వాటన్నిటి కూడా మనము పొందిన నష్టానికి మనకి కంపెన్సేషన్ ఇవ్వడం, మన నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా మనకి ఇవ్వాల్సిన డ్యూ ఆనర్, డ్యూ వెయిటేజ్ ఆయన దగ్గర ఉన్నది. కనుక మీరు ఏం గాబరాపడదని చెబుతూ, ఇశ్రాయేలీయులలో అంటే పేతురు వలె బై బర్త్ ఇశ్రాయేలీయులై ఉన్న కొంతమంది భక్తులు అప్పటి నీరు చక్రవర్తి పెడుతున్న హింసలకి వాళ్ళు తట్టుకోలేక పారిపోతున్నారు ఆయా దేశాలకి. అదే ఫస్ట్ పేరాలో ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బిథునియ అనుదేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకును శుభమని చెప్పి వ్రాయినది. సమాధానమును విస్తరించునయ్యా. అంచేత క్రైస్తవ జీవితము మనము యాత్రికులమనే ఒక మాట గట్టిగా నమ్ముకోవాలి. అండ్ అలాంగ్ విత్ మనము పరదేశులము, వీఆర్ ఫారినర్స్ టు దిస్ వరల్డ్. అవర్ నేటివ్ ఈజ్ అప్ అబవ్. ఇక్కడికి పని మీద ఆయన పంపవలసిన ఆయన వచ్చిన తర్వాత ఎందుకు పంపాడు, అది ఆ పని ఇక్కడ ముగించుకొని వెళ్ళిపోవడం అనేది మనకు నియమించబడిన పని. అందుకని ఈ శ్రమల మధ్య, హింసల మధ్య బతుకే ఒక కష్టం అయిపోయినప్పుడు, వాళ్ళు తలడిల్లిపోయిన వేళ భక్తుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్తున్నమాట, డోంట్ వరీ, చీరప్. మరే దేవుడు పక్షపాత కాడు. శ్రమలు ఎందుకు వస్తున్నాయో మనకు తెలియకపోయినా అందరికంటే పైన కూడా, అందరికంటే శ్రమ పడుతున్న మనకంటే, మన శ్రమ పెడుతున్న వారికంటే, మన శ్రమ పెట్టే వారిని ప్రేరేపించే దుష్టశక్తి అపవాది కంటే, అందరికంటే ఉన్నతమైన వాడు, మహోన్నతుడైన దేవుడు అందరిని చూస్తున్నాడు. దేర్ఫోర్ ఇన్ డ్యూ సీజన్ ఆయన మనకి ఎలాగ మనల్ని చక్కబెడతాడు. మీన్ వైల్ మీరు ఏం చేయాలి, మీ విశ్వాసమును మీ నిరీక్షణయు ఎక్కడ ఉంచాలి? దేవుని యందు ఉంచండి. దేవుని యందు ఉంచాలి. వినే మాట ఏమో క్రీస్తుని గురించి మాట అయి ఉండాలి. తద్వారా విశ్వాసము మనిషికి కలుగుతుంది. వచ్చిన విశ్వాసము దేవుని యందు మనం ఉంచుకో, మన నిరీక్షణ. ఈ మిక్కటంగా ప్రేమించడం, ఒకరినొకళ్ళు
మనసారా ప్రేమించుకోవడం అనే ఈ ఈ యాక్టివిటీ ఎలా జరుగుతుంది, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే, సత్యము మనుషుల హృదయాల్ని పవిత్రపరుస్తుంది. చూడండి కింద భాగం 23వ వచనం, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మిక్కటముగా హృదయపూర్వకముగా ప్రేమించడము ఒక మనుషుని వల్ల న్యాచురల్గా అయ్యే పని కాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనుషుల మనసులు సత్యము చేత పవిత్రపరచబడాలి. ఈ సత్యము ఎక్కడిది? సత్యము ముందుకెళ్దాం మళ్ళా. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర పరమ కలుగునట్లు. అంటే మనం పుట్టిన మన ఆరిజిన్ ఏమంటే క్షయబీజము కాదు. నాట్ ఫ్రమ్ ది పెరిషబుల్ సీడ్, ఇంపెరిషబుల్, అక్షయము, నశింపని ఒక విత్తనము ఉన్నది. ఆ విత్తనమును బట్టి మనం పుట్టాము. ఆ విత్తనం ఎక్కడ ఉన్నది, ఎలా ఉంటుంది? సత్యవాక్యము అనేది విత్తనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనమా 17వ వచనం. జేమ్స్ ముందు పత్రికే, పేతురికి ముందు పత్రికే 1వ అధ్యాయము 17వ వచనం. 18, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలమై ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈ గాడ్ బిగాట్ us. ఆయన మనం కన్నాడట. దేన్ని బట్టి కన్నాడట? సత్యవాక్యం. సత్యం అంటే దేవదేవుడు సత్యం. సత్యం గురించి ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం. దట్ విచ్ అగ్రీస్ విత్ ది అల్టిమేట్ రియాలిటీ. అంతిమ సత్యముతో భూలోకముందు ఏది ఏకీభవిస్తుందో అది సత్యము. భూలోకం ముందు ఏకీభవించే సత్యము మనుషుల మధ్య ఎన్నో రకాలుగా ఉన్నది. ఈ అంగీకరించేది కాదు. ఎవడు చెప్పిందైనా సత్యం అనేది, మేము చెప్పిందే కరెక్ట్ అనుకునే అటువంటి స్వీయవాదం కూడా ఉన్నది. అల్టిమేట్ ట్రూత్ ఎక్కడ ఉంది? దేవుడు. ఆ అల్టిమేట్ ట్రూత్తో ఏకీభవించాలి. ఏకీభవించగలిగిన సత్యం భూలోకం ముందు ఎక్కడున్నదంటే యేసు ప్రభు వచ్చే వరకు భూలోకం ముందు లేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించాను. సో ద అల్టిమేట్ ట్రూత్ని రివీల్ చేసింది మనకి విజిబుల్ అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసు అనే దేవ నరుణ్ణి పంపినవాడు సత్యవంతుడు. 8:26 యోహాను సువార్త. నన్ను పంపినవాడు సత్యవంతుడు అంటాడు యేసు ప్రభు. కొద్ది పిల్లలు అడుగుతాడు, సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే నేనే అంటాడు. సత్యము గురించి సాక్ష్యం వచ్చేటప్పుడు నేను పుట్టానంటాడు. నన్ను పంపిన తండ్రియే సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పాను. మరి మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాను అంటాడు యేసు ప్రభు. ఆయన మహాప్రార్థనలో 17 యోహాను సువార్త. సత్యమందు మిమ్మును ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంచేత సత్యవంతుడు పలికిన పలుకు సత్యమే,
ఆయన ఇచ్చిన వాక్యము సత్యము. అలాంటి సత్యమైన వాక్కును బట్టి మనల్ని ఆయన కన్నాడు. సర్వ విశ్వాలనేమో, విశ్వాంతరాళాలన్నిటినేమో ఆయన మాట చేత సృజించాడు. కలుగుగాక అన్న మాట, లెట్ దేర్ బి అన్నాడు, అంతే. అన్నీ ఏర్పడిపోయినాయి. మనిషిని లెట్ దేర్ బి మ్యాన్ అనలే. ఇట్ హిజ్ ఓన్ హ్యాండ్స్ హీ మేడ్. He took some clay and he made a statue. Then he breathed into his nostrils, and the idol became living being. జీవించు ప్రాణి అయిపోయాడు. అయితే మన విషయంలో మాత్రం మనమంటే ఏంటి? ఆదాము నుంచి వచ్చిన వాళ్ళం కదా. మనము ఆదాము నుంచే వచ్చాము. అయితే మనమని ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఎందుకు నేను చూపిస్తున్నానంటే, మనం అనేది అంటే విచ్ మీన్స్ ఎవరైతే యేసు నుండి విశ్వసించి యేసుకు విశ్వాసులుగా మారుతున్నారో, అనగా నూతన జన్మ పొందుతున్నారో, ఆ జన్మ ఎక్కడి నుంచి? పైనుంచి. యేసు ప్రభు పైనుంచి ఎలాగ పుట్టాడో మనము పైనుంచి అనేదానికి మళ్ళా నోట్ ఏంటి? సర్వశక్తుని శక్తి మరియను కమ్ముకొనగా యేసు అను నరుడు ఉద్భవించడం సంభవించింది. అలాగే ఇవాళ తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి ఎడల దేవుని సర్వోన్నతుని యొక్క శక్తి ఆ పాపిని కమ్ముకుంటే, పాపిలో పశ్చాత్తాపము, విలాపము, పరితాపము ఉద్భవించి గతకాలం అంతా జీవితాన్ని విడిచిపెట్టేసుకుని యూ విల్ బికమ్ ఎ న్యూ బీయింగ్. అందుకని సత్యవాక్కు చేత మనల్ని కనుగొన్నాడు, అని మనల్ని కన్నాడు. మనము ఫిజికల్ ఫామ్లో హ్యూమన్ బీయింగ్స్మే, అండ్ అట్ ద సేమ్ టైమ్ బై ద బ్లడ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ వీఆర్ బికమింగ్ న్యూ బీయింగ్స్. క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి కనుక అది మనకు సంప్రాప్తం అవడానికి దేవుడు మనను సత్యవాక్యము చేత కన్నాడు. మరి ఇలా కన్నాడు కనుక మనకి మన మీద ఏమి రాచరికం చేయకూడదు. ఇక పాతవి గతించిన వాటి అన్నిటి ప్రతి దాని విషయం నుంచి మనకు విడుదల ఇచ్చాడు. మనము విమోచించబడ్డాము. విమోచన అంటే ఇంగ్లీషులో రిడెంప్షన్, రిడీమ్డ్. పాత నిబంధన భావన ఏమంటే, ఒక వ్యక్తి దౌర్భాగ్యుడు లేక దిక్కుమాలాడు, అంటే ఎవరి బంధకాల్లోని ఇరికిపోయిన పరిస్థితి వచ్చిందనుకోండి, స్త్రీ కానీ పురుషుడు కానీ, అది 3 రకాలైన స్థాయిల్లో జరుగుతుంది. అతని శక్తి లేని పరిస్థితి, అతనికి జ్ఞానం లేని పరిస్థితి, అతడు ఇరికించబడిన తర్వాత విడిపించుకోలేని శక్తిహీనత బట్టి ఇతడు బందీ అయిపోతాడు. బందీ అయిపోయిన వ్యక్తిని విడిపించడానికి ఎక్కడో దూరపోడు, బయటోడు ఎవడు రాడు, ఆవశ్యకంగా బంధువే రావాలి. వాళ్ళ విధవరాలు రావచ్చు, పేదలు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. బంధించబడిన బిడ్డలను విడిపించడానికి దగ్గర బంధువులు రావాలి. అటువంటి దగ్గర బంధువుల్లోకి మనందరికి అర్థం అవడానికి రూతు గ్రంథం మనము చదవాలి, వినాలి. రూతు మోయాబు నుంచి వచ్చింది. ఆమె ఒక విధవగా వచ్చింది. మోయాబు నుంచి బెత్లెహేము వచ్చిన తన వైధవ్యాన్ని విడిపించడానికి ఒక దగ్గర బంధువు కావాలి. ఆ దగ్గర బంధువు అతి దగ్గర బంధువు అయిన వాడు కాదంటే కొంచెం డిస్టెంట్ బంధువుని మళ్ళీ సంఘ పెద్దలు పిలిచి అడుగుతారు, అబ్బాయి ఏంటంటే నీ విషయం ఏంటంటే, అతను ఒప్పుకుంటే అప్పుడు ఈ విధవరాలుగా ఉంటున్న ఈమె ఆయనతో అనుసంధానం చేస్తే ఈమె అతనికి భార్య అవుతుంది. అప్పుడు ఈమె వైధవ్యం ఈమె నుంచి విడిపించబడుతుంది. విడిపించడాన్ని హీబ్రూలో గోయల్ అని అంటాం. ఈ గోయల్ అనే బంధుత్వం అంటే
బంధు విమోచకుడు, బయట రాకూడదు. లేదా అలాగా యోబు విషయంలో దేవుడు యోబుకి బంధు విమోచకుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే, నా దేవుడు నాకు న్యాయాధిపతి, ఆయన నా కేసు వాదించేవాడని యోబు ముందు అధ్యాయంలో అని చెప్పుకుంటాడు. ఇక్కడ 19కి వచ్చేటప్పటికి ఆయన నా విమోచకుడు అంటాడు. ఆయన ఈ విల్ బి మై రీడీమర్ అంటాడు, నా బంధు విమోచకుడు కనుక ఆయన నన్ను విడిపిస్తాడు. స్నేహితులందరూ ఈయన్ని ఎత్తిపోస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. నువ్వు పెద్ద భక్తుల్లోగా కనపడ్డావు, ఎన్నో రహస్య పాపాలు చేయకపోతే నీ 10 మంది పిల్లలు ఇలా ఎందుకు చచ్చిపోతారు, ఇంత ఆస్తి ఎలా పాడైపోతాయి, ఇలాగా అలా తమ నోటుకు వచ్చిన మానవ జ్ఞానం అంతా వాడి అతన్ని కృంగుదీసేస్తుంటే అప్పుడు యోబు పలికిన మాటలు, అవునయ్యా మీరు ఎన్నైనా మాట్లాడతారు, బట్ నా విమోచకుడు ఉన్నాడు, ఆయన సజీవుడు. నేను ఇప్పుడు ప్రస్తుతం అట్ ది వెంచర్ ఆఫ్ డెత్, మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాను, అయినను మరి ఈజ్ ఎ లివింగ్ వన్. ఆయన నన్ను విడిపిస్తాడు, నేను చూస్తాను, నా శరీరము ఊడిపోయినా సరే ఆయన నేను చూస్తాను అని విశ్వాసం ఇచ్చాడు. కనుక విశ్వాసమైన మనము యోబును పోలి విశ్వాసం మనకి నేర్చుకోవాలి. యాత్రికులమును పరదేశులము అనే ఒప్పుకోలు నిత్యం మన హృదయంలో జరుగుతూ ఉండాలి. అందుకని అబ్రహాముని తన యాత్ర వాగ్దాన భూమికి చేరు పర్యంతము మన పితరులను ఎవరిని కూడా శాశ్వతమైన గృహాలు కట్టించుకోమని చెప్పలే దేవుడు. దే లివ్డ్ ఇన్ దేర్ టెంట్స్. టెంట్ అంటే ఈజీగా మూవబుల్ డ్వెల్లింగ్స్ అనమాట. ఆయన ఎంతకాలం ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, తర్వాత ముందుకు పోవాలి. అది యాత్రికుని జీవితం. కాబట్టి ఈవేళ మనం చదువుకునే భాగం అంతట్లోనూ పేతురు పత్రికలో మనం ఉన్నాము. పేతురు యేసు ప్రభువుతో ఎన్కౌంటర్ జరుగుతుంది. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతాడు. భోజనం అయిపోయి యేసు ప్రభు ఎప్పుడు ఎవరిని ఎన్కౌంటర్ చేసినా వాళ్ళకి ఇమీడియట్ ఫిజికల్ నీడ్ తీర్చాక అప్పుడు స్పిరిచువల్ రెల్మ్కి ఆయన వాళ్ళని తీసుకెళ్తాడు. సచ్ ఏ లవింగ్ ఫాదర్ గాడ్. కడుపు కాలుతూ ఉండగా, దాహం అయిపోతూ ఉండగా అర్థంతరంగా మనల్ని నిలబెట్టి ఆయన సమస్య, ఆయన ప్రశ్న వేసి మనల్ని ఇంట్రోగేట్ చేసే నీచమైనడు, పోలీసు మైండ్ కాదు ఆయన. సో వెరీ వెరీ పేరెంటల్, మోర్ దెన్ పేరెంటల్ మైండ్. తల్లి తండ్రి ఏం చేస్తాడు, ముందు వాడు ఎక్కడి నుంచి వచ్చినా ఏమి వచ్చినా వాడు శుభ్రం ఉన్న, బాబా ఫోన్ చేసావా, ఫోన్ చేస్తావా, ఏం కావాలి బాబా, ఎప్పుడు ఫోన్ చేసా, ముందు ఇవి. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్నాళ్ళు అయింది, అక్కడ బాగున్నారు అయిన తర్వాత. కాబట్టి కడుపు చూస్తాడు. యేసుప్రభు ఏడ తెలుసు, రాత్రి అంతా ఏడ చాలా అవస్థపడ్డారు. ఎంత పడ్డారు, ఎందుకంటే నమ్ముకున్న వాడు అర్ధంతరం చేసి వెళ్ళిపోయాడని వాళ్ళ బాధ. ఈ బెల్లం బిడ్డని ఎలా పెంచమని పొలోమంటగా ఎవడ వల్ల ఎవడ పుట్ట తీసుకుని ఆడు మళ్ళీ పాత ఓల్డ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఒక్క చేపూరు కూడా వీళ్ళకి పడలేదు, నెలవారు పడ్డాడు. అప్పుడు ప్రభునే అయితే ఈ వైపు ఏమని ప్రభు ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్లో వేస్తే వల్ల 153 గొప్ప చేపలు పడినాయి. వీడి జీవితంలో ఎన్నడూ చూడలేదు. కొంచెం బిగ్ ఫిష్. భోజనం చేసేసిన తర్వాత అప్పుడు వస్తున్నాడు అసలు ఇష్యూకి. ఏంటంటే ఇష్యూ జరిగింది 17వ వచనం చూద్దాం. యేసు ప్రభు యొక్క కన్సర్న్ 17వ వచనం. మిగిలిన భాగం అంతా మనకు తెలుసు చాలాసార్లు. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అడిగెను అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు నమ్మచాలరా. ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు. అక్కడికి ప్రతిసారి కూడా ఏమన్నాడు పేతురు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదువు నేను అంటున్నా. అండ్ ఎట్ థర్డ్ టైం కూడా యేసు ప్రభు. చాలామంది బోధకులు పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు చెప్పడం
విని విశ్వాసులు వచ్చి నాకు చెప్పిన విషయాలు అన్నవి నేను విన్నవి ఉన్నవి. కానీ ఏమంటారంటే 3 సార్లు ఎందుకు అడిగాడంటే మీకు తెలుసు అని పెద్ద ఈయనకి మర్మాలు చెప్పిన వాళ్ళగా మాట్లాడే ప్రసంగాలు చేస్తున్నారు చాలామంది. అది నేను ఇష్టపడను. ఎక్సిజీసిస్ అంటారు దాన్ని, ఆ వే ఆఫ్ ప్రీచింగ్ టీచింగ్ని ఎక్సిజీసిస్ అంటారు. అంటే ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమీ చేర్చకూడదు, తీసేయకూడదు. ఎగ్జాక్ట్గా యేసయ్య వాళ్ళు ఏం చెప్పాడు అది చెప్పడానికి ప్రయత్నం చేసే విధానము ఎక్సిజీసిస్ అంటాం. రెండో పద్ధతి ఉంది, అదేమో ఎక్స్పోజిషన్. దట్స్ ఎక్స్పోజిటరీ స్పీకింగ్ అంటారు. వాళ్ళకి దానికి అలా పెంచుకుంటూ పోతారు, దాన్ని తీసేయండి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే 3 సార్లు ఎందుకు అడిగాడు పేతురుని? 3 సార్లు ఎందుకు అడిగాడంటే 3 సార్లు ఎరగలేని బొంకాడు కాబట్టి 3 సార్లు అడిగేసాడు. అడిగేస్తే ఇక పేతురికి ఆ పెడత పోయిందని చెప్తారు. అలాగనే యేసు ప్రభుకి నిరూపమైన లక్షణం అయినది ఏమంటే ఆయన ఎవరిని ఎప్పుడు దెప్పిపుచ్చడు. నువ్వు వాడు అలా చేసావు కాబట్టి వాడు ఇలా చేస్తాను ఇలా ఆయన పగదించుకునే మైండ్ కాదు. మరి ఎందుకు 3 సార్లు అడిగాడంటే పేతురు దేవుని విషయంలో అనుకున్న చేయలేకపోయానే అని తనలో తాను అంతర్యుద్ధంలో మొదలు పడిపోతూ మనిషిగా లేడు. ఇక తను అట్మోస్ట్ హెల్ప్లెస్ స్టేట్కి వెళ్ళిపోయి ఏంటి ఇంత పని చేసేది, నా దిక్కేవాడు ఇప్పుడు నేను ఎవడికి చెప్పుకోనేది అని ఆ రాత్రి ఏదో సంతాపడి ఏడ్చాడు ప్రభు. ఆయన కళ్ళు ఈయన కళ్ళు, ఇద్దరు కళ్ళు, ఒకడు చూసుకున్నారు. అయిపోయింది. సిలువ వేసి ఇప్పుడు దగ్గర లేను, సమాజం ఇప్పుడు దగ్గర లేను, ఇన్ని ముఖ్యమైన ఈవెంట్లు దగ్గర లేను, ప్రతిదీ నా మీద బేస్ చేసుకున్నాడు. స్వామికి ఇప్పుడు నేను ఏం చెప్పనని అంతర్మదనంలో అధోగతికి వెళ్ళిపోయాడు. గుండె చెదిరిపోయింది. పేతురు ఊరికలా బతుకుతున్నాడు అంతే, ఒక మాంసం మందులో బతుకుతున్నాడు. లాస్ట్ ఎవ్రీథింగ్. ఆయన గుండె భారాన్ని ఎదిగిన యేసు స్వామి, ఎందుకంటే గుండెని చేసిన వాడు కనుక ఆయన పేతురు యొక్క అవస్థ ఎరిగి పేతురికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, పేతురికి స్వస్థత ఇవ్వడానికి పేతురితో ఇప్పుడు సంప్రదిస్తున్నాడు. ఏమనంటే నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన ప్రశ్నలో యేసయ్య వాడిన మాట ఏమో అగాపే అనే మాట వాడాడు. పేతురేమో భౌతికంగా మాట్లాడుతున్నాడు, ఫీలియో అనే మాట. 2 గ్రీక్ మాటలే. మామూలుగా చెప్తున్నాడు ఏంటంటే అప్పుడు పేతురులో బాధ, తన చెదిరిపోయిన గుండెని చేరదీసి కట్టుకట్టి గాయాలు మాన్పి నూనె రాసి మెత్తన చేసి పేతురుని నార్మల్ కండిషన్ రప్పించాక ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు మరే నువ్వు పడుచువాడు ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చాడు కాడికి వెళ్ళావు చేసావు, కానీ నువ్వు ముసలాడు అయిపోతావు కదా, అప్పుడు నీకు ఇష్టం కాని చోటుకు నువ్వు వెళ్ళవలసి వస్తుంది అని తన రాబోయే మరణం గురించి, పేతురు గురించిన మరణాన్ని యేసు ప్రభువు ముందుగా ప్రిడిక్ట్ చేసి చెప్పేశాడు. విషయం ఏమంటే ఈ లోపల అంటే బిట్వీన్ హీజ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హిస్ డెత్, పేతురు మిగిలిన జీవితము మరణం మధ్యలో ఉన్న ఈ వ్యవధిలో చాలా పని ఉంది పేతురుతో. పరలోక రాజ్యం యొక్క పని అంతా పేతురు మీద ఉన్నది కనుక ఇటువంటి పొటెన్షియల్ ఫిగర్ని, ఇంత శక్తివంతమైన వ్యక్తిని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేక అతను ముందు బాగు చేసుకుంటున్నాడు. మెంటల్గా, స్పిరిచువల్గా బాగు చేసి బలపరుచుకుని అప్పుడు ఆయన మిగిలిన పనులకి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు పేతురిని సరి చేయడానికి అడిగాడు 3 సార్లు. 3 సార్లు బొంకాడని కాదు, నువ్వు 1,00,000 సార్లు బొంకినా నేను ఏం అనవద్దు. ప్రాబ్లం ఈజ్ అటువంటి రియలైజేషన్ నీళ్ళు వస్తే ఆయనకి అదే గొప్ప విందు. ఒక పాపి మారు మనసు పొందటంలో పరలోకంలో గొప్ప విందు. 99 నీతి మొదల కంటే ఒక పాపి మార్పు వల్ల కలిగే సంతోషం ఎంత. కనుక పేతురుని యేసు ప్రభు తను రెస్టోర్ చేసుకున్నాడు. జీసస్ హ్యాస్ రెస్టోర్డ్ పీటర్ ఇన్ హిస్ స్పిరిట్ అండ్ మైండ్ అండ్ సోల్. అప్పుడు తను విత్ ఆల్ హిస్ అవైలబుల్ పొటెన్షియల్స్,
వీటన్నిటి బట్టి తను బలపడి సేవ చేయడం ప్రారంభించాడు. మొదటి ప్రసంగానికి 3,000 మంది, రెండవ ప్రసంగానికి 5,000 మంది, ఒక్కొక్క స్పీచ్కి వేలలో ప్రభు ఆత్మలు ఇస్తుంటే ఈ చేపలని, మానవ చేపలని ఆయన వేటాడుతున్నాడు. ఇది ది పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన బలం అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? రాత్రంతా శ్రమ పడిన విజయం మాట దేవుడు ఎరుగును, ఒక్క పురుగు కూడా పడలేదు. అంచేత యేసుని విడిచిన వాళ్ళకి గతి అలాగే ఉంటుంది. యేసుని విడిచిన వారికి ఏమి దొరకవు. ఒకరు దొరికినా కాలికి చేయికి అందదు, నోరికి చేయికి అందదు. అలా ఉంటుందని చెప్పడానికి ఎదురు వీరందరికంటే నేను ప్రేమిస్తున్నావా, వీరికంటే అంటే ఈ గలిలయ సముద్రము, ఈ వల, ఈ చేప, ఈ నీ ఫ్రెండ్స్, ఈ ఫిష్ బిజినెస్, ఇవే ఈ గలిలయ సముద్రపు తీరంలో ఉన్న చేపల గురించే, వీటన్నిటి చూస్తున్నావు కదా, నన్ను చూస్తున్నా, వీరికంటే నేను ప్రేమిస్తున్నాం ప్రభువా అని నువ్వే ఎరుగుదావు అంటున్నాడు. అదే ప్రశ్న మనం అడుగుతాడు మనల్ని వేళ. సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ అట్ నాచారం, ఆర్ యూ లవింగ్ మీ more than this the Nacharam surroundings and the hub of all business spot. ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయో దొరుకుతున్న వాటన్నిటి మీద మీ మనసులో ఉంచుకొని మీ ప్రేమ డిస్మాండిల్ అయిపోతుందా, డీసెంట్రలైజ్ అయిపోతుందా, లేకపోతే సెంట్రలైజ్ అవుతుందా, నన్నే కోరుకుంటున్నారా అనే మాట ఆవేళ పేతురుని అడిగాడు. మనల్ని అడుగుతున్నాడు. జీవన శ్రవంతిలో రకరకాలుగా మనుషుని హృదయము చెల్లాచెదరైపోతూ ఉంటుంది. ఇప్పుడు పేతురు యేసుని ఎరగని దానికి జీవనోపాధికి లింక్ వచ్చేసింది. యేసుని విడిచి లేడికి అనుకున్నాడు, అంతే, తప్పది. ఇటువంటి పేతురు పునరుద్ధాన బలం పొంది యాత్రికులుగా పారిపోతున్న విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఈవేళ మనల్ని బలపరుస్తున్నాడు. ఇదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే ప్రాబ్లం ఈ ఒకరినొకడు ప్రేమించుకోవడంలోనే తక్కువైపోతున్నారు. తక్కువ అవ్వద్దని చెబుతూ ఏమంటే మీరు హృదయపూర్వకంగాను మిక్కడంగా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎందుకంటే మానవ సర్వ శరీరం గడ్డి వంటి వారి అందమంతయు గడ్డి పువ్వు వంటిది. గడ్డి వాడును, పువ్వు రాలును. ఏమాత్రం దానికి మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు తాపాలు పెట్టుకుని మీకు మీరు రాలిపోవద్దు, మీకు మీరు వాడిపోవద్దు. డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి వ్యానిష్డ్. ఎందుకు వాడిపోతావు? చిన్న ఇష్యూ పెద్దదైపోయి నీ హృదయ భాండాగారాన్ని కాల్చేసి ఈ నెమ్మది లేకుండా ఎందుకది? ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకోవడం అని ఏం ప్రయోజనము? ఈ ఆస్తి ఏమన్నా వెళ్ళిపోతున్నాం అనే సంగతి అందరికీ తెలుసు. వెళ్ళిపోయేవాడు ఏమీ పట్టుకెళ్ళని సంగతి కూడా అందరికీ తెలుసు. పట్టుకెళ్ళను పరలోకాన్ని ఏమీ రాదనే సంగతి తెలిసి కట్టుకున్న తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు బయటికి లేని మొలతాడు ఫస్ట్ వేరు చేస్తారు. ఆడపిల్లగిన మగపిల్లగిన మొలతాడుతో ప్రారంభించి అప్పుడు దే బిగిన్ టు డ్రెస్సింగ్. తల్లి కడుపు ఎలా వచ్చామో బయటికి మళ్ళా వెళ్ళిపోయేప్పుడు అలాగే వెళ్ళిపోవాలి. సర్వం తెలిసి ఇలాగ నువ్వు లాక్కుని పీకున్నావు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ నిన్ను పట్టి పీడిస్తున్న భ్రమలో, ఈ లోకపు భ్రమలో ఏమీ రాదు. ఎందుకలాగా? బిడ్డల మీద తల్లిదండ్రులకి మీద బిడ్డలకి ప్రేమ లేకపోవడం, ఎవరినో బయట ప్రేమించబడిన తర్వాత నీ కడుపులోంచి వచ్చిన వాడిని నువ్వు కన్నవాడిని, నీ రక్తం పంచుకున్నవాడిని. ఇక్కడికే ఈ ప్రేమ ఆపరేషన్ చేత కాకపోతే ఇంక దేనికి పనిచేస్తాను? నూతన ఆజ్ఞ మనకి ఇచ్చాడు యేసు ప్రభు. 13:34 యోహాను సువార్త చదువుకుని మనం మొదలుకెళ్ళిపోతున్నాం. 13:34 మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు ఏమజ్ఞది?
ఎ న్యూ కమాండ్మెంట్. ఈ పని చేయడం వలన ఏంటి జరిగేది అంటే ప్రేమింపబడను ఎడల హల్లెలూయా. మీరు నా శిష్యులని అందరూ అంతే. ఆయన చేయమన్నదల్లా ఒకటే, నా పేరున ₹1,00,00,000 వేయండి, అది 10 ఎకరాలు తొడ్డు వేయండి, అది ఒక భవంతున్న కొర మందిరం కట్టిన అలా నథింగ్. Love each other so that the world around you should say that these are the children of Jesus. వీళ్ళు ఏసై పిల్లలు అంటే అలాగే ఉంటారు. ఎలా ఉంటారు? ఎన్ని వచ్చి పోయినా, ఏది పోయినా, ఏది ఉన్నా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవడం మానలేరు. సో లవ్ షుడ్ బి ది బైండింగ్ ఫోర్స్. మనల్ని కట్టగలిగిన బైండింగ్ వైరేది ప్రేమను కలిగి ఉండడం. ఆవిడ చెప్తే ఏమన్నాడంటే, గడ్డి ఎంత బతికినా గడ్డి కదంటండి. గడ్డిని పోలిన శరీరాలతో ఉన్నాము. మన సౌందర్యమేమో ఆ గడ్డికి పూసిన పువ్వు వంటిది. ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఉంది ఆలోచించేయండి. ధరలో కలిమిలేములు దరి చేరగానే కరిగిపోవు. ధరలో కలిమిలేములు దరి చేరగానే కరిగిపోవు. నేల రాలిన పువ్వులా ఓ వాడిపోకు మగాలిలో, నేల రాలిన పువ్వులా రాలిపోకు మగాలిలో. విరిసి రాలిన పరిమళంబు ముగిలునా, విరిసి రాలిన పరిమళంబు మిగులును. పరిమళము మిగులుతుంది పువ్వుకి. మానవ పుష్పానికి ఏ పరిమళం మిగలాలి? ఇన్ ద ఫ్లవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ది స్వీట్ సెంట్ ఆఫ్ జీసస్ షుడ్ రిమైన్. యేసు సువాసన మిగలాలి. అది ఆయన కోరిక. హైందవ సోదరులు పుష్పాలు పట్టుకెళ్తారు, ఆ పువ్వు కోసుకుని. ప్రభు అన్నాడు, అవి తేకండి అంటున్నాడు. అక్కడ ఎలా ఉంచండి, అవి అక్కడ అందం కోసం. నాకు మీరే పువ్వులు, మీరు నాకు కావాలంటాడు ఆయన. అది వాళ్ళకి మనకున్న వ్యత్యాసం అదే. కాబట్టి ఈ మధ్యాహ్నంలో బల్లను సమీపిస్తున్న నీవు ఒకసారి స్వపరీక్ష చేసి చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ హౌ ఈజ్ మై లవ్. నేను వాక్య ప్రకారం చెప్తున్నాను అనుకోండి. ఈ ప్రోగ్రాం అంతా మీరు వింటే ఏమైనట్టు కొత్తగా జన్మించిన శిశువులలాగా ఉంటారు. వినకపోతే మీరు కొత్త శిశువులు కాదు, మీరు పాత శిశువులే. పాత శిశువులు అంటే పాలు మినహాయం చేసి మనలాగా ఆహారం సంబంధించిన కంటెంట్ తినే ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు పాతలు అయిపోతారు. అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లిపాలు తప్ప మరొక దేర్ ఇస్ నో ఆప్షన్. అటువంటి ఆప్షన్లెస్ ఫుడ్ రక్షణ విషయంలో విశ్వాసులు ఎదగాలంటే నిర్మలమైన వాక్యం అనే పాలు తాగాలి. ఆ తాగడానికి నువ్వు కొత్త శిశువుగా ఉంటే ఆ పాలు వేసినప్పుడు పాలు తాగుతావు. నువ్వు పాత శిశువు అయిపోతే నేను సీనియర్ అయిపోయాను, నాకు తెలిసిపోయింది అంత అనుకుంటే నువ్వు పాలు తాగుతూ మానేసి బిర్యానీలు, వంటలు, విందులు కూడా వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు ఆ విందులు విలాసం పేరే సమస్తమైన కల్మషము. లిస్ట్ ఉంది అక్కడ, లిస్టు 2వ అధ్యాయంలో. రుచి చూసిన ఎడల దుష్టత్వమును,
కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, ఇవన్నీ కలిపితే ఇవన్నీ భూ సంబంధమైనవి. ఇవి అప్పుడే పుట్టిన బిడ్డగా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసే పేరెంట్స్ ఎవరు ఉండరు. ఆ బిడ్డకి కేవలం తల్లిపాలే కావాలి. లైక్ వైజ్ మనము కొత్తగా జన్మ శిశువుల వలె రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్ష డిజైర్, బీ డిజైరస్ ఫర్ సచ్ మిల్క్ అని ప్రభు చెప్తారు. కాబట్టి ఈ పునరుద్ధానం యొక్క స్పిరిట్, పునరుద్ధానం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేయడానికి ఇటువంటి వాక్య భాగాలు మనకి ప్రభు అనుగ్రహించాడు. కనుక వాక్యం మర్మ జరిగిన మీకే చెప్తున్న మాట, చివరి మాట ఒకే మాట, ఏమీ కాదు. ఏంటిది? ఇది హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. దట్స్ ఆల్. ది కోర్ ఆఫ్ హోల్ క్రిస్టియానిటీ. హృదయపూర్వకముగాను, ఆ వాక్య కడత రావట్లేదు, హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఒకరినొకరు. అన్యులు మన తర్వాత సంగతి, వాళ్ళ జోలు పక్కన హృదయపూర్వకం. ముందు మనం ప్రేమించుకోవడం రావాలి, తర్వాత బయట సంగతి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వలన అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సమస్త జ్ఞాపక దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీరు తలపలుకును కావలను గాక. ఆమేన్. దేవా నాయందు శోధ హలుగజేయు నాయంతరంగములో స్థిరమైన ధనముగా పుట్టించుము నీ సన్నిధానము నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము మోన కుమారల పోటి చూము మత్తిగల మనసు కాలో గజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి.
Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in thine. Draw me nearer, nearer, blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Oh, the pure delight of a single hour that before thy throne I spend, when I kneel in prayer and with thee, my God, I commune as friend with friend. Draw me nearer, nearer, blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. There are depths of love that I cannot know till I cross the narrow sea. There are heights of joy that I may not reach till I rest in peace with thee. Draw me nearer, nearer, blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Draw me nearer, nearer, blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side, to thy precious bleeding side.